ఆరాధన కొరకు 122వ కీర్తన, సామ్స్ 122. సామ్స్ 122 9 వచనాలు ఉన్నాయి. వచనం వెంబడి వచనాన్ని చదువుకుందాం. 122వ సంకీర్తన వచనాలు 9 ఉన్నాయి. ఒక వచనము వెంబడి ఇంకొక వచనాన్ని చదువుకుందాం. గట్టిగా చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. పాదములు నీ గుమ్మములో నిల్చున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలునకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములను, యెహోవా గోత్రములను అక్కడికి ఎక్కి వెళ్ళను. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రార్థించువారు వర్ధిల్లుదు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చెయ్య ప్రయత్నించెదను. 120వ కీర్తన నుంచి మీరు చూస్తే పైన ఇవి యాత్రా కీర్తనలు అని రాయబడ్డాయి. ఫ్రమ్ 120 to 134 పిల్గ్రిమ్స్ సామ్స్ అని అంటాం. యాత్రా కీర్తనలు అని రాయబడింది. అంటే ఇజ్రాయేల్ ప్రజలు బబులోన్ నుంచి యెరూషలేము వెళుతూ పాడుకున్న కీర్తనలు. దే జర్నీడ్ ఫ్రమ్ బాబిలోన్ టు జెరూసలేం. ఈ కీర్తనలు పాడుకుంటూ దేవుడు చేసిన కార్యాలని వాళ్ళు స్తుతిస్తున్నారు, శ్లాఘిస్తున్నారు. అయితే వాస్తవంగా 122వ సంకీర్తన దావీదు రాసింది. అయితే వాళ్ళు పాడుకున్నారు. ఆ రోజుల్లో మనలాగా పాటల పుస్తకాలు ఎవరికి లేవు. దావీదు రచించిన కీర్తనలే వాళ్ళు పాడుకునేవాళ్ళు. అయితే ఈ కీర్తనలో మొదటి వచనాన్ని మనం కొంతసేపు ధ్యానం చేద్దాం ఆరాధన కొరకు. ఏమిటంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎవరు ఈ మాట అంటున్నారు? దావీదు అంటున్నాడు. ఇది చాలా విచిత్రమైన మాట. ఎందుకు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని ఎందుకు దావీదు అంటున్నాడు? అసలు దావీదు కాలంలో మందిరం అంటే ఏమిటి? మొదటిది. రెండవది, ఆ మందిరానికి వెళ్ళడములో దావీదు పొందే సంతోషం ఏమిటి? దావీదు కాలంలో మందిరం అంటే ఏంటో చెప్తాను. దావీదు కాలంలో మందిరము బిల్డింగ్ కాదు, అదొక టెంట్. దావీదు కాలంలో మందిరము అంటే ప్రత్యక్షపు గుడారము. ఇట్ వాస్ టాబర్నకల్. అంటే దావీదు కాలంలో ఉన్న మందిరము ప్రత్యక్షపు గుడారము, లేక అదొక టెంట్. మనం ఇంటి ముందు వేసే టెంట్ లాంటిది. ఆ టెంట్ని వేస్తాము, టెంట్ని తీసేస్తాం. ఆ కాలములో మందిరం ఒక టెంటు. టెంటు అంటే తాత్కాలికమైంది. ఇట్ వాస్ టెంపరరీ. అంటే తాత్కాలికమైన ఒక టెంటు, తాత్కాలికమైన ప్రత్యక్షపు గుడారాన్ని ఆ రోజుల్లో వాళ్ళు మందిరము అన్నవాళ్ళు. ఎందుకంటే అప్పటికి సొలొమోను దేవాలయము ఇంకా కట్టబడి లేదు. సొలొమోన్స్ టెంపుల్ వాజ్ నాట్ బిల్ట్ బై దట్ టైం. అయితే ఆ రోజున వాళ్ళకి కేవలం టాబర్నాకల్ ఒక టెంటే ఉంది. దావీదు రాజు అయిన దావీదు ఒక టెంట్లోకి వెళ్ళడానికి సంతోషిస్తున్నాడు. ఈ రోజున పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉండే మందిరానికి వెళ్ళడానికి ప్రజలు దే ఫీల్ ప్రివిలేజ్. అంటే పెద్ద మందిరానికి వెళ్తున్నాం, అక్కడ దేవుడు ఉన్నాడో లేదో ప్రజలకు అవసరం లేదు. దే వాంట్ ఓన్లీ సైజ్ బట్ నాట్ క్వాలిటీ. ఈ రోజున ప్రజలకు కావాల్సింది ఏంటంటే సైజు ముఖ్యం, క్వాలిటీ ముఖ్యము కాదు. కానీ ఆ రోజున దావీదు రాజు అయ్యుండి, హి వాజ్ కింగ్, హి వాజ్ ఎ సావరిన్ కింగ్ అంటాం. అంటే చక్రవర్తిగా ఉన్నాడు దావీదు. ఎందుకంటే శత్రువులు లేరు, శత్రువులందరినీ సంహరించేశాడు. అటువంటి దావీదు ఒక రాజు ఒక టెంట్లోకి వెళ్ళాలని
జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితి అన్నాడు. ఎవరున్నారు ఆ టెంట్లో? హూ వాజ్ దేర్ ఇన్ ద టెంట్? హూ వాజ్ దేర్ ఇన్ ద ట్యాబర్నాకిల్? ఆ టెంట్లో ఎవరున్నారు? మందసం ఉంది. కవనెంట్, ఆర్క్ ఆఫ్ ది కవనెంట్ వాజ్ దేర్. అక్కడ ఏముంది? మందసం ఉంది. మందసం అంటే ఎవరు? దేవుని సన్నిధి. అంటే దావీదు దృష్టిలో అది ఒక మందిరమే, దావీదు దృష్టిలో అదొక దేవాలయమే, దావీదు దృష్టిలో అది దేవుని సన్నిధే టెంట్ అయినా సరే. కానీ మన దృష్టిలో దేవాలయం అంటే ఏంటి? పెద్ద పిక్చర్ను ఊహించుకుంటూ ఉంటా. మన దృష్టిలో దేవాలయం అనగానే ఫిజికల్ స్ట్రక్చర్లు మనం చూస్తాం. భౌతిక సంబంధమైన భవంతులు దేవాలయం కాదు. ఫిజికల్ స్ట్రక్చర్లు డబ్బులను బట్టి ఎవరైనా కట్టుకుంటారు. నేను గుంటూరులో ఒక చర్చికి వెళ్ళానని చెప్పాను, ఒకసారి మీకు చెప్పాను ఈ విషయం. ఎకరం స్థలంలో కట్టారు, 1 ఏకర్. ఆ మందిరం సైజు 1 ఏకర్. కానీ వాక్యం సున్నా, వాక్యం గుడి సున్నా, ఏమీ లేదు. నేను 3 రోజులు ఇది మాట్లాడాను, అక్కడ వాక్యం ఏమీ లేదు. అది ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చెస్. పేరు చెప్పడం లేదు, ఎందుకంటే తర్వాత మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే సైజు కాదు ముఖ్యం, అక్కడ ఎవరున్నారో ముఖ్యం. టెంటు అది దావీదు కాలంలో మందిరం అంటే టెంటు, ప్రత్యక్షపు గుడారం. కానీ అక్కడ ఎవరుందంటే, అక్కడ ఏముందంటే మందసము ఉంది. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ట్యాబర్నాకిల్ సిగ్నిఫైస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ సిగ్నిఫైస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో మనకు దేవుని సన్నిధి అవసరం. అది పాక, అది రేకులు షెడ్డా, అది కాదు ముఖ్యం. అందుకని దావీదు అంటున్నాడు కదా, ఇది దావీదు కీర్తన కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. రాజప్రాసాదములో ఉండే దావీదు టెంట్లోకి వెళ్ళడానికి సంతోషిస్తున్నాడు. మనం సంతోషిస్తామా? ఇఫ్ యూ ఫైండ్ 2 churches, one is very big, one is very small, which church you prefer? మనకు సైజు కావాలి, దేవుడు ఉన్నాడా లేదు మనకు అవసరము. దట్ ఈస్ ద ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈరోజు క్రైస్తవ్యం అంతగా చెడిపోయింది. సైజే ముఖ్యం, అక్కడ దేవుడు ఉన్నాడా లేదు ఎవరికి అవసరము లేదు. కానీ దావీదుకి అవసరం. దావీదుకి సైజు ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిని. అయ్యా దావీదు, ఏంటి ఆ ట్యాబర్నాకలు, ఆ టెంట్లోకి వెళితే నీకేంటి సంతోషము? నువ్వు రాజువి, నువ్వు చక్రవర్తివి, నీకు పెద్ద రాజప్రాసాదం ఉంది. ఎవరక్కడంటే 100 కొలది సైనికులు వస్తారు. ఆ టెంట్లో ఏముందంటే అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ ప్రత్యక్షపు గుడారములో మందసం ఉంది. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. నాకు దేవుని సన్నిధి ఉంది, ఆ మందసం ఉంది, అది చాలు. అందుకని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. సరే, ఆ రోజున మందిరం అంటే ప్రత్యక్షపు గుడారము, దావీదు కాలం. ఈరోజు మందిరం అంటే ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 Corinthians 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? అంటే మీరు ఎరుగరా అంటే అర్థం ఏంటంటే, డోంట్ యూ నో ఈవెన్ దిస్? అంటే ఈ రోజున క్రిస్టియన్స్ ముందు వేయవలసిన ప్రశ్న ఏమిటంటే, అసలు దేవాలయం అంటే ఏంటి క్రైస్తవులారా? వాట్ ఈస్ అ చర్చ్? బిల్డింగా? ఇది ఒక బిల్డింగే. రేపు పొద్దున మనం స్థలం కొనుక్కున్నాం, అక్కడ పెద్దది కట్టబోతున్నాం. కానీ ఇదే చర్చు కాదు. మీ దేహం దేవునికి, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఫర్ ద లివింగ్ గాడ్. మీ దేహము దేవుని ఆలయము, అదే పరిశుద్ధాత్మకు నిలయం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, రెండింటినీ నేను పోలిస్తున్నాను. ఆ రోజున దావీదు అంటున్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దావీదు కాలములో మందిరము అంటే ప్రత్యక్షపు గుడారం. మన కాలంలో మందిరం అంటే ఏమిటి? దేహం అనే ఆలయం. వాక్యాన్ని అలా అర్థం చేసుకోవాలి. దావీదు కాలములో మందిరం అంటే ప్రత్యక్షపు గుడారం. సొలొమోను కాలములో మందిరం అంటే సొలొమోను కట్టిన దేవాలయం. జెరుబ్బాబెలు కాలములో మందిరం అంటే పునర్నిర్మాణం చేయబడిన దేవాలయం.
యేసు ప్రభు కాలంలో దేవాలయం అంటే హేరోదు టెంపుల్ అంటాం, పెద్దగా హేరోదు రినోవేట్ చేసాడు హేరోదు టెంపుల్. కానీ ఈ కాలంలో, నూతన నిబంధన కాలంలో, ఈ న్యూ కవనెంట్ ఏజ్లో దేవాలయం అంటే ఎవరంటే మీ దేహమే దేవునికి ఆలయం. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఫర్ ద లివింగ్ గాడ్. సో రెండింటిని పోలిస్తున్నాను, జాగ్రత్త వినండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అంటున్నాడు. అది ఈ రోజున మందిరం అంటే మన దేహమే దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మక నిలయం. ద హోలీ స్పిరిట్ గాడ్ డ్వెల్స్ ఇన్ అస్ అండ్ విత్ అస్. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. సరే, తర్వాత మనం చూస్తే ఈ అధ్యాయము చాలా వరకు క్రిస్టియన్స్ బాగా వాడే అధ్యాయం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేమా? ఏంటి యెరూషలేము? వాట్ ఈజ్ మెన్ బై జెరూసలేం? యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ప్రేమించేవారు వర్ధిల్లుతారు అని అన్నాడు. అసలు వాట్ ఈజ్ రియల్ జెరూసలేం? యెరూషలేం అంటే 3 అర్థాలు. ఒకటి, యెరూషలేం అంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము, దట్ వాజ్ ఎ లిటరల్ జెరూసలేం. రెండవది, యెరూషలేం అంటే దేవుని ప్రజలు. మూడవది, యెరూషలేం అంటే పరలోకపు యెరూషలేం, హెవెన్. యెరూషలేముకు 3 అర్థాలు ఉన్నాయి. మొదటి యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేం. ఇప్పుడు ఆ యెరూషలేంలో దేవాలయం లేదు, డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది కదా, మసీద్ ఉంది. ఇప్పుడు యెరూషలేంలో ఏముంది? ఏమీ లేదు. అసలు క్రిస్టియన్సే లేరు ఇప్పుడు. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేంలో క్రిస్టియన్లు ఉన్నారా? లేరు. అంతా జూయిష్ పీపుల్, యూదులు ఉన్నారు. అక్కడ క్రిస్టియన్ చర్చెస్ ఉన్నాయా? నో. రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఉన్నాయి అక్కడ. అందుకని యెరూషలేము అంటే యెరూషలేము లిటరల్ యెరూషలేము. రెండవది, యెరూషలేము అంటే దేవుని ప్రజలు. మూడవది, యెరూషలేం అంటే పరలోకము, హెవెన్లీ జెరూసలేం అంటాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదు అంటే ఈ యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదా? కాదు. పరలోకపు యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. అలాగే దేవుని ప్రజలుగా పిలువబడుతున్న యెరూషలేమును ప్రేమించే వాళ్ళు వర్ధిల్లురు. ఇజ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేములో దేవుడు లేడు, చర్చి లేదు. వాళ్ళు యూదులు, వాళ్ళు క్రైస్తవుల్ని ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు. అక్కడ ఏముంది? ఏమీ లేదు. అదొక యాత్రాస్థలం, పిల్గ్రిమేజ్ ప్లేస్ అంతే. అందుకని కాంటెస్ట్ను మనం అర్థం చేసుకోవాలి, స్పిరిచువల్ మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి మాటకి. అలాగని ఈ భౌతిక సంబంధమైన యెరూషలేము గురించి ప్రార్థన చేయొద్దంటే చేస్తాం. హమాస్కి ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఆపాలని చేస్తాం. కానీ అక్కడ యేసు ప్రభువు లేడు, క్రైస్తవులు లేరు, అందరూ యూదులు, ముస్లిమ్సే ఉన్నారు. సరే, అందుకని దావీదు అంటున్నాడు కదా, దేవుని మందిరమునకు వెళ్ళుదాము అని జనులు అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఒక 5 తలంపులు మనం చూద్దాం ఆరాధన కొరకు. ఏంటి దేవుని మందిరములో ఏముందని మనం సంతోషించాలి? వై వీ నీడ్ టు ఫీల్ జాయ్ వెన్ వి గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. సరే, ఇది కూడా దేవుని మందిరమే. అసలు మందిరం ఇది. దీన్ని ప్రైమరీ టెంపుల్ అంటాము, దీన్ని సెకండరీ టెంపుల్ అంటాం. ఇది ప్రాథమికమైన దేవుని దేవాలయము. ఇది కూడా దేవాలయమే. ఈ స్ట్రక్చర్ కూడా దేవాలయం. డబ్బులు ఉంటే 1 ఎకరంలో మనం కూడా కట్టుకుంటాం. అయితే మందిరములో ఏముంది అసలు? ఎందుకు దావీదు సంతోషిస్తానంటున్నాడు? దావీదుకి రాజప్రాసాదం ఉంది, దావీదుకి రాజు కదా సింహాసనం ఉంది, దావీదు రాజు కదా చుట్టూ ఎప్పుడు 100 కొద్ది సైనికులు ఉంటారు, దావీదు రాజు కదా మంచి ఐశ్వర్యవంతుడు, దావీదు రాజు కదా అధికారం కలిగిన వాడు. వాటన్నిటిలో లేని సంతోషము దేవుని మందిరములో ఎందుకు పొందుతున్నాడు దావీదు? వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ నాట్ దేర్ అవుట్ సైడ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? దేవుని మందిరములో ఏముంది సంతోషించడానికి? బయట లేనిదేంటి, మందిరములో ఉన్నదేంటి? 5 విషయాలు చెప్తాను. దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎందుకంటే మరి రాజు అంటున్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. ఏంటి దావీదు, ఒకరోజు దావీదు ఈరోజు బ్రతుకున్నంటే, వాట్ కింగ్, వై డు యూ వాంట్ టు ఫీల్ హ్యాపీ అండ్ జాయ్? వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? రండి నేను చెప్తానంటాడు. ఏం చెప్తాడంటే, నెంబర్ 1, ఇట్ ఈస్ ద లార్డ్స్ టెంపుల్. అది యెహోవా దేవాలయం. అది ఎవరి దేవాలయము?
యెహోవా అంటే అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో లార్డ్ అంటాం. లార్డ్ అంటే అర్థం ఏమిటంటే రాజు అని అర్థం. అందుకే అంటున్నాడు యెహోవా మందిరము. అది ఎవరి మందిరము? యెహోవా మందిరం. అది వైట్ హౌస్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ ఉండేది. అది క్రెమ్లిన్ కాదు, పుతిన్ ఉండేది. అది యాంటిలియా కాదు, ముఖేష్ అంబానీ ఉండేది. అది యెహోవా మందిరం. వీటన్నిటికన్నా విలువైంది. అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఉంటాడు, అది గొప్పది. వ్లాదిమిర్ పుతిన్ క్రెమ్లిన్లో ఉంటాడు, అది గొప్పది. ముఖేష్ అంబానీ యాంటిలియా అంటామా బిల్డింగ్ని? 15,000 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. ఇండియా కాదు, ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ అంట ముఖేష్ అంబానీ గారి బిల్డింగ్. నెలకి కరెంటు బిల్లే దరిదాపు 50 లక్షలు వస్తుందంట. మన జీవితమే సరిపోద్ది దానికి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఖరీదైన భవంతి ముంబైలో ఉంది, అది అంబానీ గారిది. అదా? కాదు. అదొక పార్లమెంట్ బిల్డింగా? కాదు. ఇది యెహోవా మందిరం. ఇట్ ఈస్ ద లార్డ్స్ హౌస్. ప్రపంచంలో విలువైన భవంతులు ఉన్నాయి, కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన స్థలం ఏంటో చెప్పంటారా? యెహోవా మందిరం. ద హౌస్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి మీదే అత్యంత విలువైంది ఏంటో చెప్పమంటారా? దేవుని మందిరం. ఎక్కడుందమ్మా దేవుని మందిరం? ఇదైనా దేవుని మందిరమే, ఇదైనా దేవుని మందిరమే. ఇది అర్థమైతే క్రైస్తవులకి దేవుణ్ణి గొప్పగా ఆరాధన చేస్తారు. మనకు మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి, చాలా సంతోషం. 2 months బ్యాక్ హుబ్లీ వెళ్ళాను నేను మీటింగ్స్కని. హుబ్లీ చూపిస్తాం మీకని నన్ను హుబ్లీ అంతా తిప్పుతున్నారు వాళ్ళు. తిప్పుతూ ఉంటే ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చారు. విజయానంద్ ట్రావెల్స్ అని ఉంటుంది. విజయానంద్ ట్రావెల్స్ అని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 1000 బస్సులు ఉన్నాయి ఆయనకి. విజయానంద్ అనే ఆయనకి 1000 బస్సులు. నేను హుబ్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ విజయానంద్ ట్రావెల్స్ ఆ బస్సు ఎక్కడానికి నేను ఎక్కడికి వెళ్ళానంటే విజయానంద్ ట్రావెల్స్ వాళ్ళ బస్ స్టాండ్కి వెళ్ళాను. ఆ బస్ స్టాండ్ ఎంత ఉందంటే విజయవాడ బస్ స్టాండ్ అంత ఉంది. విజయవాడ బస్ స్టాండ్ ఎంత ఉంటుందో విజయానంద్ ట్రావెల్స్ వారికి ప్రైవేట్ బస్ స్టాండ్ అంత ఉంది. నాకు మర్చిపోయింది అసలు. ఏంటండి ఇది? ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎంత పెద్ద బస్ స్టాండా? ఎన్ని బస్సులు అంటే అన్నీ ఓల్వోలే. సరే, ఆయన అంటే ఆ వ్యక్తి గురించి చెప్తాను. ఆయన ఇంటిని చూపించాడు నాకు. వెళ్ళిన బ్రదర్ ఇదే విజయానంద్ ట్రావెల్స్ ఓనర్ గారి బిల్డింగ్. అది బిల్డింగా ప్యాలెస్ అనుకున్నా. మతిపోయింది అసలు. అది ఎన్ని ఎకరాల్లో ఉందో నాకే తెలియదు. కానీ తర్వాత విషాదకరమైన చెప్పాడు, ఈ ఇంట్లో ఎవరు ఉండరు అన్నాడు. ఎందుకంటే ఎవరో 2 సూసైడ్ చేసి చనిపోయారంట. అది ఖాళీగా ఉంది. ఎవరైనా గెస్ట్లు వస్తే అక్కడ ఉంటారు. ఆ కాంపౌండ్ వాళ్ళు అంతే హైలీ సెక్యూర్డ్ బిల్డింగ్ అనమాట. అది హైలీ సెక్యూర్డ్ బిల్డింగ్. సో అలాగా చాలా ఉన్నాయి, చూడడానికి అమోఘమైన బిల్డింగ్స్ ఉన్నాయి. దావీదు ఎందుకు సంతోషిస్తానంటున్నాడంటే అతని ప్యాలెస్ని బట్టి సంతోషిస్తాననడం లేదు, కానీ దేవుని మందిరాన్ని బట్టి సంతోషిస్తానని. బికాస్ ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ది లార్డ్. అది యెహోవా మందిరము. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటంటే దేవాలయం, దేవుని మందిరం. మనం దేవుని మందిరానికి విలువ ఇవ్వాలి, దీనికి విలువ ఇవ్వాలి, తర్వాత దీనికి కూడా విలువ ఇవ్వాలి. చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఏ ప్లేస్ టు వర్షిప్. చాలా చర్చిలు ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి, సినిమా హాల్ లాగా ఉన్నాయి చాలా చర్చిలు. సినిమా హాల్. అలాగే హుబ్లీలో వెళ్ళినప్పుడు హుబ్లీలో లార్జెస్ట్ గ్యాదరింగ్ చర్చ్ అంట. 25,000 మంది ఒక ఆరాధనకి, 25,000 మంది ఆరాధనకి, ఒక వర్షిప్కి 25,000 మంది వస్తారంటే 3 వర్షిప్లు జరుగుతున్నాయి. ఆ మందిరంలోకి తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే నన్ను హోస్ట్ చేసిన ఆయన బంధువు ఆ చర్చ్ మెంబర్ అంటే. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, స్టేడియం లాగుంది, చర్చ్ లా కట్టే స్టేడియం. అక్కడెక్కడో గ్రౌండ్లో పాస్టర్ గారు వాకింగ్ చెప్తారు, ఇదంతా స్టేడియం. కానీ దావీదు ఆరాధించిన మందిరం టెంటు. అదే నాకు సంతోషం అంటున్నాడు. ఎందుకంటే నెంబర్ 1, ఇట్ ఈస్ ద లార్డ్స్ టెంపుల్. అది యెహోవా మందిరము, మొదటిది. రెండవది, ఎందుకు దాన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే ఇట్ ఈస్ ఎ హోలీ టెంపుల్. మొట్టమొదటిది అది యెహోవా మందిరము.
అందుకని సంతోషిస్తాను అంటున్నాడు. రెండవది, అది పరిశుద్ధ మందిరము. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్తాడు కదా, 9వ వచనం, ఎగ్జోడస్ 25:9, నేను నీకు కనుపరుచు విధముగా 8వ వచనం చదవండి అమ్మా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించు. దే మస్ట్ బిల్డ్ ఏ హోలీ ప్లేస్, నాట్ ఎ ప్లేస్. దే మస్ట్ బిల్డ్ ఏ హోలీ ప్లేస్, నాట్ జస్ట్ ఎ ప్లేస్. దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించినట్లు ఏది నిర్మించాలంట? బిల్డింగ్ కట్టమలేదు, పరిశుద్ధ స్థలము. ద ప్లేస్ మస్ట్ బీ హోలీ. ద ప్లేస్ మస్ట్ బీ హోలీ. దేవుని మందిరాన్ని బట్టి ఎందుకు దావీదు సంతోషిస్తున్నాను అంటున్నాడంటే, నెంబర్ 1, అది యెహోవా మందిరము. అమెరికా ప్రెసిడెంట్ హౌస్ కాదు, ఇది సృష్టికర్త అయిన దేవుడు ఉండే ఇల్లు. రెండవది, అది పరిశుద్ధమైన స్థలము. ఇట్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ప్రత్యక్షపు గుడారము పరిశుద్ధ స్థలం. అందుకని ప్రత్యక్షపు గుడారంలో మీకు తెలుసు కదా, ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణములోనికి ఎవరైనా ప్రవేశించవచ్చు, కానీ పరిశుద్ధ స్థలములోనికి యాజకుడే వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడే వెళ్ళాలి, అది కూడా సంవత్సరానికి ఒకసారి. అమ్మో, వెరీ డేంజరస్ ప్లేస్. ప్రత్యక్ష గుడారం చాలా ప్రత్యేకమైంది. ఎందుకు దావీదు యెహోవా మందిరాన్ని బట్టి నేను సంతోషిస్తాను అంటున్నాడంటే, అది యెహోవాది. రెండవది, అది పరిశుద్ధమైనది. ఇట్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ఈ మందిరం గురించి కూడా ఏమన్నాడు? మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా. ఇది పరిశుద్ధాత్మకు నిలయము. పరిశుద్ధాత్ముడు, ఆయన పేరులోనే ఉంది పరిశుద్ధత. హోలీ స్పిరిట్. ఇట్స్ నాట్ స్పిరిట్, ఇట్ ఈస్ హోలీ స్పిరిట్. హీస్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటున్నాడు. అందుకని 1 కొరింథీ 6:19 మీరు చూస్తే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టుకోడు. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్, బట్ యు ఆర్ పర్చేస్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మీరు మీ సొత్తు కాదంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబోయి. ఎంత విలువ పెట్టాడు యేసు ప్రభు మనల్ని మందిరంగా చేయడానికి ఎంత వెల చెల్లించి. ఈ మందిరం కట్టడానికి మనకు తక్కువైంది. రేపొద్దున మనం మందిరం కట్టబోతున్నాము, 1 కోటి, 1.5 అవుతుంది. చాలామంది మందిరాలు కట్టుకున్నారు. వరంగల్లో ఒక మందిరం కట్టారంట, 100 కోట్ల పైన అయిందంట. 100 crores కట్టారంట. తర్వాత ఇంకో మందిరం ఉంది అమెరికాలో. ఆ మందిరం అయితే కనీసం 400-500 కోట్లు, ద లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్, అది ఉంది. సరే, మంచిది. ఈ మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎంత వెల చెల్లించాడు. ఈ మందిరాలు కట్టుకుంటున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ మందిరాలు కట్టుకుంటున్నారు. దట్ ఈస్ దేర్ విష్. సరే, ఈ మందిరము దేవునికి ఆలయం కదా. ఈ మందిరం కట్టడానికి దేవుడు ఎంత వెల చెల్లించాడు. ఈ మందిరం రేట్ ఎంత? ఈ మందిరం రేట్ ఎంత? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన ఈ మందిరం రేట్ ఏంటంటే, అది విలువ కట్టలేండి. యేసు ప్రభు సిలువలో మరణించి ఆయన రక్తాన్ని చిందించి, 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తారు, నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ఈ మందిరం కట్టడానికి ఆయన సిలువలో ఏం చేశాడు? హీ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ షెడ్ హిస్ బ్లడ్ టు పర్చేస్ యూ అండ్ మీ, టు మేక్ యూ అండ్ మీ యాజ్ ఎ టెంపుల్. అర్థమైందా? ఇది క్రైస్తవులకు అర్థం కాలేదు. దీన్ని పరిశుద్ధంగా చేయడానికి ఆయన సిలువలో మరణించాడు, సిలువలో వెలచే. హీ పెయిడ్ ద ప్రైస్ ఆన్ ది క్రాస్ టు పర్చేజ్ యూ అండ్ మీ.
మనల్ని కొనుక్కోవడానికి ఆయన సిలువలో వెల చెల్లించాడు. ఎంత వెల? ప్రాణమే పెట్టాడు. ప్రాణమే పెట్టాడు. ఈ మందిరాలు డబ్బులుంటే కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు, కానీ ఈ మందిరానికి ప్రాణం పెట్టాలి. ఎవడున్నాడు ప్రాణం పెట్టేవాడు? యేసు ప్రభువు తప్ప. ఆయన ప్రాణం పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మందిరాలుగా చేసుకున్నాడు. వారిలో ఆయన నివసిస్తున్నాడు. అందుకని మందిరం అంటే దీంట్లో నివసించడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నెంబర్ 1, ఎందుకు సంతోషించాడంటే అది యెహోవా మందిరము. రెండవది, ఎందుకు సంతోషించాడంటే అది పరిశుద్ధ మందిరము. మూడవది, ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడంటే అక్కడ అర్పణలు అర్పించబడితే. మందిరములు ఏముంటాయి? అర్పణలు, సాక్రిఫైజెస్. అక్కడ బలిపీఠం ఉంటుంది, బలిపీఠం మీద అర్పణలు అర్పిస్తారు. ఎందుకు మందిరం అంత విలువైందంటే స్నేహితులారా, అక్కడ అర్పణలు అర్పించబడతాయి. పాత నిబంధన కాలంలో అర్పణలు అంటే ఏదో గొర్రె, మేక, ఎద్దు, ఆవు, పావురము, గువ్వలు అర్పించేవాళ్ళు. అందుకని మందిరం ఎందుకు శ్రేష్టమైందంటే అర్పణలు అర్పించబడే స్థలం. అక్కడ బలిపీఠం ఉంటుంది, బలిపీఠం మీద అర్పణలు జరుగుతాయి. సరే, అది మనకు తెలుసు. మరి నూతన నిబంధన గ్రంథంలో ఈ మందిరంలో ఏ అర్పణలు జరుగుతాయి? ఈ మందిరంలో ఏ అర్పణలు జరుగుతాయి? చూడండి, హెబ్రీ పత్రిక 13:5. ఇది మనకు బాగా తెలిసింది. హెబ్రీ 13:5, హీబ్రూస్ 13:5. హెబ్రీ 13:5. హెబ్రీ 13:5. క్షమించండి, 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం అర్పించదు. మీకు తెలుసా, నూతన నిబంధన గ్రంథంలో అర్పణ అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై ఆఫరింగ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్? నూతన నిబంధనలో అర్పణ అంటే జిహ్వ ఫలం, నోటి ద్వారా దేవుణ్ణి స్తుతించుట. ఇప్పుడు మన మందిరములో అర్పణ అర్పిస్తాం. అర్పణ అంటే కానుకలు కాదు. అరే, మనీ కెన్ బి గివెన్ బై ఎనీబడి. ప్రపంచంలో అన్నింటికన్నా సులువుగా ఇచ్చేది ఏంటో చెప్పండి? డబ్బు. డబ్బు ఎవడైనా ఇస్తాడు. అందుకని మన మందిరంలో డబ్బు గురించి ప్రస్తావన ఉండదు. కానుకలు వేయకపోయినా పర్లేదు, బట్ యు కమ్ టు చర్చ్, దట్స్ ఆల్. అసలైన అర్పణ కానుకలు కాదు, అసలైన అర్పణ జిహ్వ ఫలం. జిహ్వము అంటే నోరు, ఫలము అంటే స్తుతి. దేవునికి అర్పించే స్తుతి, దేవునికి అర్పించే ఆరాధన, దేవునికి మనము సమర్పించే అర్పణ. వన్ ఆఫ్ ది ఆఫరింగ్స్ వీ కెన్ ఆఫర్ టు గాడ్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఆర్ వర్షిపింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధన చేయడం, దేవునికి కృతజ్ఞత తెలియజేయడము, దేవునికి స్తుతులు అర్పించడమే అర్పణ. డబ్బులు ఇవ్వడం అర్పణ కాదు. డబ్బులు ఎవరైనా ఇస్తారు? తిరుపతి కొండ మీదకి రోజు 100 కోట్లు వస్తాయి. చాలా చర్చిల్లో చాలా కానుకలు వస్తాయి. డబ్బులు ఎవరైనా ఇస్తారా? కానీ యథార్థమైన హృదయంతో దేవునికి స్తుతియాగం చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు. దేవుడు స్తుతియాగము కోరుకుంటున్నాడు. అదే మనం దేవునికి ఇచ్చే అర్పణ. అంతే కదా, రోమపత్రిక 12:1 చూస్తాం, సజీవ యాగంగా మీరు దేవునికి మీ శరీరములను సమర్పించుకోండి. మన శరీరములు ఆయనకి సమర్పించుకుంటాం, మన జిహ్వ ఫలమును కూడా ఆయన సమర్పించు. వీ మస్ట్ థ్యాంక్ గాడ్ అండ్ వర్షిప్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్ విత్ అవర్ మౌత్. జిహ్వము అంటే నోరు. నోటి ద్వారా దేవుని స్తుతించాలి, నోటి ద్వారా దేవునికి కృతజ్ఞత చెప్పాలి, నోటి ద్వారా దేవుణ్ణి ఆరాధన చేయాలి. అందుకని దేవుని మందిరం బట్టి ఎందుకు దావీదు సంతోషిస్తున్నాడంటే, మూడవది, మందిరములో అర్పణలు అర్పిస్తాము. అలాగే ఈ మందిరములో కూడా అర్పణలు అర్పిస్తాం, స్తుతియాగము చేస్తాం. ఈ మందిరములో కూడా అర్పణలు అర్పిస్తాం. ఇక్కడ మనం స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధన చేస్తాం. వి వర్షిప్ హియర్, వి ప్రైజ్ హియర్, వి థ్యాంక్ హియర్.
అదే మందిరం అంటే. అందుకని మందిరం అంటే ఎందుకు దావీదు సంతోషిస్తున్నారు? మొట్టమొదటిది ఏంటి? అది యెహోవా మందిరము. రెండవది అది పరిశుద్ధ స్థలము. మూడవది అది అర్పణలు అర్పించే స్థలం. నాలుగవది మనం చూస్తే దేవుని మందిరము చూడండి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను 15వ వచనంలో 3వ లైన్ చదువు. ఆ సంఘము లేక చదవండి పోనీ నో చదవండి 15వ వచనం అంతా చదవండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. దేవుని మందిరము అంటే సత్యము ఉండేది. ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ ఈజ్ ప్రొక్లైమ్డ్. ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ ఈజ్ రివీల్డ్ అని అంటాం. దేవుని మందిరం అంటే సత్యము ప్రత్యక్షపడే స్థలము. దేవుని మందిరం అంటే సత్యము ప్రకటించబడే స్థలము. ట్రూత్ ఈజ్ ప్రొక్లైమ్డ్, ట్రూత్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అది మందిరం అంటే. మందిరంలో కథలు చెప్పుకోవడం కాదు. చాలా మందిరాల్లో జనాలు ఉంటారు, అక్కడ కథలే ఉంటాయి, వాక్యం ఉండదు. నో వర్డ్ ఆఫ్ గాడ్, నో వర్డ్ ఆఫ్ గాడ్. అది మందిరమే కాదు, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ప్రైవేట్ ప్లేస్. కానీ దేవుని మందిరం అంటే అది సత్యము ప్రకటించబడే స్థలము, సత్యము ప్రత్యక్షపరచబడే స్థలము. ఇది దేవుని మందిరం అంటే. అందుకని దావీదు అంటున్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ఏంటయ్యా దావీదు, నువ్వు సంతోషించడానికి దేవుని మందిరములో ఏముందంటే అక్కడ నాకు సత్యం తెలుస్తుంది, అక్కడ నాకు సత్యం బోధించబడుతుంది అని అంటాడు. దేవుని మందిరం అంటే వాక్యం వినే స్థలము, వాక్యము బోధించబడే స్థలము, వాక్య సత్యము ప్రకటించబడే స్థలం. అటువంటి మందిరాలు చాలా కొదువుగానే ఉన్నాయి. అందుకని దావీదు అంటున్నాడు, నేను యెహోవా మందిరంకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషం. ఐదవది చివరిది చెప్దాము. దేవుని మందిరం అంటే చివరిది ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవుని మందిరం అంటే దేవునితో సహవాసము చేసే స్థలం. దేవుని మందిరం అంటే దేవునితో సహవాసము చేసే స్థలం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటే యెరూషలేము, దేవుడు అంటే ప్రత్యక్షపు గుడారము. ఇదే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు, యెరూషలేములో దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, అక్కడ దేవునితో సహవాసం చేసేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలంటే మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఈ దేవునితో మనం ఏం చేస్తాం? సహవాసం. వి కమ్యూనియన్ విత్ గాడ్ హూ ఈజ్ దేర్ ఇన్ అస్. మనలో ఉన్న దేవునితో మనం సహవాసం చేస్తాం. అదే 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దాన్ని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో? తండ్రి కుమారుడైన యేసు. ఎక్కడున్నారు ఈయన? ఆత్మస్వరూపుడిగా మనలో ఉన్నాడు. అందుకని మందిరము అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ కమ్యూనియన్ అంటాం. ఇది దేవునితో సహవాసము చేసే స్థలం. ఇంక పెద్దగా వివరించను, ముగించేస్తాను. ఇప్పుడు దేవుని మందిరం అంటే 5 విషయాలు చెప్పాను. ఏంటి? మొదటిది అది యెహోవా మందిరం. ఇట్ ఈస్ ద లార్డ్స్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ సంబడీస్ ప్లేస్. అది అమెరికా ప్రెసిడెంట్ కాదు, రష్యా ప్రెసిడెంట్ కాదు, ఇది లార్డ్స్ ప్లేస్. రెండవది యెహోవా మందిరం అంటే ఏంటి? హోలీ ప్లేస్. మూడవది యెహోవా మందిరం అంటే ఏమిటి? అది అర్పించే ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. నాలుగోది యెహోవా మందిరం అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రూత్, రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్ అని అంటాం. ఐదవది యెహోవా మందిరం అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేసే స్థలం. అందుకని ఇవి దావీదుకు తెలుసు కాబట్టి అంటున్నాడు. ఈ మాట చెప్తాను, జనులు నాతో అనినప్పుడు అని అంటున్నాడు. జనులు నాతో అని, లేదా దావీదులుగా రాజప్రాసాదంలో ఉన్నాడు. బహుశా దావీదు సింహాసనం మీద ఆసీనుడే అన్నాడు. ప్రజలందరూ దేవుని మందిరానికి వెళ్తున్నారు. వెళ్ళిపోతూ ఆ రాజప్రాసాదంలోకి వచ్చి ప్రజలు, రాజా
మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, మీరు రారా అంటే వచ్చేస్తానుండండి, ఇక్కడ అఫీషియల్ వర్క్ ఉంది అని అనడం లేదు. జనులు నాతో అనినప్పుడు, ప్రజలు యెహోవా మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు, రాజా మీరు మందిరానికి వస్తారంటే వస్తాను, ఈ పనులన్నీ పక్కన పెట్టేసి వస్తాను, ఈ రాజ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి వస్తాను, నాకు ముఖ్యమైనది యెహోవా మందిరమే కానీ నా కార్యాలు కాదు, నాకు ముఖ్యమైనది యెహోవా మందిరమే కానీ నా యాక్టివిటీసు కాదు. మనం కూడా అలాగే ఉండాలి, దేవుని మందిరానికి విలువ ఇవ్వాలి. మనం వ్యాపారాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, రకరకాల పనులు చేసుకుంటాం, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ పీపుల్, సహవాసం. మనతో ఎవరైనా అనగలరా, బ్రదర్ రండి మనం మందిరానికి వెళ్దామంటే, లేదు నాకు పని ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఈరోజు వర్క్ ఉంది, ఆదివారం చర్చ్ కూడా ఎగ్గొట్టేస్తాను నేను అంటామా? ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ స్కిప్ సండే. ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ స్కిప్ సండే. ఏ ట్రూ క్రిస్టియన్ షుడ్ నెవర్ స్కిప్ సండే. దట్స్ ఆల్. ఇక దాంట్లో రాజీ లేదు. ఒక నిజమైన క్రైస్తవుడు ఆదివారాన్ని మిస్ అవ్వకూడదు. రాజు అయిన దావీదునే అంటున్నారు, రాజా మేము మందిరానికి వెళ్తున్నాం, మీరు వస్తారంటే ఆగండి, పనులన్నీ పక్కన పెట్టేసి యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను అంటే జనులు అనడానికి రాజు ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అందుకని ఆలోచించండి స్నేహితులారా, దేవుని మందిరానికి వచ్చే మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తామంటే, నెంబర్ 1 అది యెహోవా మందిరం, దేవుడు ఉండే స్థలం. ఈ మందిరము గాబ్రియల్ సాల్మన్ ఉంటాడని కాదు. దేర్ ఈజ్ నో ప్రయారిటీ టు ద పాస్టర్. చర్చిలో పాస్టర్కి ప్రయారిటీ లేదు, దేవునికే ప్రయారిటీ. పాస్టర్ ముఖ్యం కాదు, పెద్దలు ముఖ్యం కాదు, ఎవరికి ముఖ్యము? దేవుడు, దేవుని సన్నిధి. మందిరానికి ఎందుకు వచ్చారు? పాస్టర్ గురించి కాదు, దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చాం, దేవుని ప్రజలతో సహవాసం చేయడానికి వచ్చాం. ఎవరు ముఖ్యులు? దేవుడు, ఆయన సన్నిధి, యెహోవా మందిరం. 2వది అది పరిశుద్ధ మందిరం. 3వది అర్పణలు అర్పించే మందిరం. 4వది జిఫ్ఫలం. 4వది ఏంటిది? సత్యముకి ప్రత్యక్షపరచబడే స్థలము. 5వది దేవునితో సహవాసం. ఆరాధన చేద్దాం.